హాయ్ ఫ్రెండ్స్, దేవుడు గది దీపారాధన ఎక్కువ చేయడం వల్ల పొగసూరిపోయి బంకగా జిడ్డుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగా ఉన్న ఆ గదిని ఒక 3 మినిట్స్లో ఈజీగా బాగా మెరిసిపోయేట్టు క్లీన్ చేయడానికి ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సాయిబాబా విగ్రహం వచ్చేసి పాలరాతి సాయిబాబా విగ్రహం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది. మేము మొన్న మా స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, పీఠం పెట్టాము. ఒక 100 డేస్ పీఠం పెట్టాము ఫ్రెండ్స్. ఇలా టైల్స్ మొత్తాన్ని జిడ్డుగాను బంకగా ఇట్లా నల్లగా బూజు పట్టిపోయింది. ఇప్పుడైతే పీఠం తీసాము కదా ఫ్రెండ్స్. అవి ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి అని చూద్దాము. ఆ విగ్రహాలు కూడా పక్కన పెట్టాము. ఈ విగ్రహాల్లో ఫ్రెండ్స్ వెండివి ఉన్నాయి, పంచలోహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా. 100 డేస్ మాల వేసి పీఠం పెట్టాము. బాగా దీపారాధన అంతా ఇట్లా పొగజూరిపోయి బంకగా జిడ్డుగా నల్లగా పట్టింది ఫ్రెండ్స్. దీనికి ఒక చిన్న టిప్. ఒక బౌల్ తీసుకొని బౌల్లో నిమ్మకాయ పిండాను. చాలా ఈజీగా ఊరికి అట్లా అప్లై చేస్తే చాలు, వెంటనే జిడ్డు మొత్తం పోతుంది. విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ ఉంటే లిక్విడ్, సర్ఫ్ ఉంటే సర్ఫ్, లేకపోతే సోప్ ఉంటే సోప్, ఏదంటే అది కొంచెం వేసాను. నిమ్మకాయ, సోపు వేసి వాటర్ వేసాను. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం జస్ట్ వేసామనేది కలిపాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చి స్టీల్ పీస్ వాడాను. స్టీల్ పీసే కదా, స్క్రబ్ అయినా వాడుకోవచ్చు. జస్ట్ దానికి అలా అప్లై చేస్తున్నాను. పీఠం పెట్టిన తర్వాత మనం క్లీన్ చేయకూడదు కదా ఫ్రెండ్స్. 3 మంత్స్ అట్లానే ఉంచేటప్పటికి బాగా ఇట్లా బ్లాక్ పట్టింది. మీకు ఇంకా క్లీన్ చేసేటప్పుడు చూపిద్దామని చెప్పని, మీకు యూజ్గా ఉంటుంది అని చెప్పని వీడియో తీశాను. ఇది పీఠం తీసిన తర్వాత ఆ రోజు క్లీన్ చేయలేదు, నెక్స్ట్ డే క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా అప్లై చేస్తుంటేనే బ్లాక్ అంతా కిందకి కారిపోతుంది. చూసారు, రుద్దనవసరం లేదు. జస్ట్ మనం అలా అప్లై చేసుకుంటే చాలు, మొత్తం బ్లాక్ అంతా కిందకు వచ్చేసింది. పొగ సూర్యున మొత్తం పొగంతా అట్లా జారిపోతూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇంకెక్కడైనా మూలల్లో పోకపోతుంటే జస్ట్ అట్లా అప్లై చేసుకుంటే మూలల్లో సరిపోతుంది. ఎక్కువ శ్రమ అవసరం లేదు. దీపారాధన చేసిన దగ్గర ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఫ్రెండ్స్, అది తొందరగా పోతుంది. మనం ఆయిల్ తొందరగా పోదు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత తడిగుడ్డ పెట్టుకొని అట్లా ఒక్కసారి క్లీన్ చేశానంటే చూడండి, ఫస్ట్కి ఇప్పటికీ ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. 90 డేస్ మనం కదిలీకుండా దీపారాధన చేసామంటే ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. అలాంటిది కూడా జస్ట్ ఊరికి అలా అప్లై చేసి క్లాత్తో మీ ముందే, ఎక్కువసేపు కూడా రుద్దలేదు కదా. చూడండి, జస్ట్ ఇలా అనగానే అయిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. ఇంకా విగ్రహాలు కూడా అప్పుడు పీఠం పెట్టినప్పుడు క్లీన్ చేసి పెట్టాను. మధ్యలో ఇంకా తీయకూడదు కదా, అందుకని అవి కూడా తీయలేదు. ఇప్పుడు పీఠం తీసిన తర్వాత ఒకసారి శుభ్రం చేద్దామని శుభ్రం చేశాను. దీంట్లో పంచలోహాల విగ్రహం ఉన్నాయి, వెండి ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసేసి చూసారా ఎలా ఉందో. ఇందాక ఫస్ట్కి ఇప్పటికి చూసారా, ఎక్కువ శ్రమ లేకుండా ఎంతటి జిడ్డు అయినా ఎంతటి పొగ సూరినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. మేము పీఠం పెట్టాము కదా, అప్పుడు మట్టి దీపారాధన కుందులు పెట్టాలని చెప్పని మట్టి కుందులు తెచ్చాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పీఠం తీసాం కదా, ఇవి కూడా క్లీన్ చేసేసి లోపల పెట్టేస్తాను. వారాహి అమ్మవారి ఇత్తడిది ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఇష్టమయ్యి మొన్న తిరుపతి వెళ్ళాము, అప్పుడు తీసుకొచ్చాను. ఇలా అయితే నేను ఇంకా ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను. నచ్చింది అనుకుంటున్నాను టిప్. నచ్చితే కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ కామెంట్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పూలు అవి పెట్టుకొని నేను దీపారాధన చేసుకున్నాను. దీపారాధన కింద కూడా నేను ప్లాస్టిక్ కవర్ వేసాను. చూడండి, కింద వచ్చేసి ప్లాస్టిక్ కవర్ వేసాను. ఎందుకంటే ఏమైనా మనం కడ్డీలు అవి వెలిగించినా కూడా తొందరగా కిందకి జారిపోతుంది కదా, అందుకని ఆయిల్ పడినా కూడా జస్ట్ క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పని వెనక వచ్చేసి పేపర్ వేసాను. ముందు వచ్చేసి ప్లాస్టిక్ కవర్ వేసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.